everyone, very good afternoon to one and all. Welcome back to Vichita Rajkumar YouTube channel. Today I am going to discuss about the model question paper for the MPHW first year students in paper 2 health promotion for the Andhra Pradesh students. Let me see the one by one. Okay, మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు MPHW ఫస్ట్ ఇయర్ పేపర్ 2 ఆరోగ్యము మరియు అభివృద్ధి. So define balanced diet. Write sources of the vitamin E and K. What is food adulteration? List out the functions of the liver. What are the causes of the rickets? Write 4 types of defense mechanisms. What is filtration? Define mental health. Mention various parts of the digestive system. Write problems of the old age. So these are the questions belongs to section A. Compulsory you have to attempt all the questions. There is no choice in these questions. Let me see the section B questions. Next section B questions. Write in detail about the nutritional assessment. List out the nutritional deficiencies in India. Write about marasmus. Write about the principles of the cooking. Draw the diagram of respiratory system and its list out the parts and its functions. What is joint? Explain about various types of joints. Write factors influencing mental health. What is maladjustment? Write causes of the maladjustment. Write short notes on counseling and skill. Okay, so next coming to for Telugu medium students. సమతుల్యమైన ఆహారం నిర్వచింపము. విటమిన్ ఈ మరియు కే లభించే మూలకాలను తెలపండి. ఆహార కల్తీ అనగానేమి? కాలం యొక్క విధులు తెలపండి. రికెట్స్ గల కారణాలు వ్రాయము. ఏవేని 4 ఆత్మరక్షణ ప్రక్రియలు వ్రాయము. వడపోయుట అనగానేమి? మానసిక ఆరోగ్య నిర్వచింపము. జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాలను తెలుపము. వృద్ధుల సమస్యలను వ్రాయము. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. పోషణ మదింపుని విపులంగా రాయము. భారతదేశంలోని పోషకాహార లోపాలను తెలిపి మెరాస్మస్ గురించి రాయండి. వంట వండినప్పుడు పాటించవలసిన సూత్రాలు. శ్వాస మండలం పటం గీచి భాగాలు గుర్తించి విధులు రాయము. ఎముక కీలు అనగానే వివిధ రకం తెలుపము. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపు అంశాలు రాయము. సర్దుబాటు లోపం అనగానేమి? సర్దుబాటు లోపానికి గల కారణాలు వ్రాయము. ఈ కింది వాటి క్లుప్తంగా వ్రాయము. కౌన్సిలింగ్ మరియు చర్మము. సో చూసారు కదమ్మా, ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ కొన్ని అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ మాత్రమే కొంచెం టఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పార్ట్స్ సిస్టమ్స్ కవర్ చేయాలి కాబట్టి. సో అందులో మామూలుగా ఏం అడిగారు, ఎముక కీలు అనేది మామూలుగా అడిగారు, కానీ ఎముక కీలు అనేది అడిగారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా అడ్జస్ట్మెంట్, మాల్ అడ్జస్ట్మెంట్, ఇది కూడా ఒకసారి చదవండి మెంటల్ ఇల్నెస్లో. ఓకేనా, ఇవి 2 క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన క్వశ్చన్స్. ఇవి ఒకసారి మానసిక సర్దుబాటు లోపం, అదేవిధంగా ఎముక కీలు. మిగతావన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనా, అర్థమవుతుందా? కాబట్టి ఒక్కసారి వాట్ ఈస్ జాయింట్, what is small adjustment. Okay, thank you all for watching my channel. Have a nice day. All the best for tomorrow's exam.